గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతకాలమంతా కాచి కాపాడి నీ చల్లటి రేఖల కింద భద్రపరిచావు. అందును బట్టి నీకు వందనాలయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడి ఈరోజు ఈ కృతజ్ఞత కోతకాలపు పండుగలో మేము నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠములు మాకు నేర్పించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, ఈరోజు నా వాక్య అంశము కృతజ్ఞత, దాని యొక్క మౌలిక సిద్ధాంతము. కృతజ్ఞత అంటే మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతిసారి క్రిస్మస్ రోజు వచ్చినప్పుడు క్రిస్మస్ గురించి మాట్లాడాలి, న్యూ ఇయర్ వచ్చినప్పుడు న్యూ ఇయర్ గురించి మాట్లాడాలి, వాచ్ నైట్ వచ్చినప్పుడు వాచ్ నైట్ గురించి మాట్లాడాలి, కోతకాల పండుగ కృతజ్ఞత పండుగ వచ్చినప్పుడు కృతజ్ఞత గురించి మాట్లాడాలి. మరి ప్రతిసారి పాస్టర్లు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే, ఇక్కడనే కాదు ఎక్కడైనా కూడా దానికి ఒక కొత్త మీనింగ్ ఇస్తాను, లేకపోతే కొత్త నిర్వచనం ఇస్తాను, లేకపోతే కొత్త డెఫినేషన్ ఇస్తాను అంటూ ఉంటారు. కానీ మనము చాలాసార్లు దేవుని వాక్యము చదివేటప్పుడు వచ్చే కొన్ని పదాల యొక్క మీనింగ్ని సరైన రీతిలో తెలుసుకోము అనే ప్రమాదం ఉంది. తెలుసుకోకుండానే వాటిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. There is a great danger that we misunderstand words. Like for example, మనం తరచుగా వినే మాట యథార్థత. ఎంతమందికి యథార్థత యొక్క మీనింగ్ తెలుసు? యథార్థత అంటే ఏంటి చెప్పండి? కన్సిస్టెన్సీ. థ్యాంక్ యూ. కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే తెలుగులో ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. ఓకేనా? నువ్వు భక్తిగా ఉంటావో భుక్తిగా ఉంటావో అది నీ ఇష్టం, కానీ ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి. అంటే ఆదివారం ఒక షేడ్ రావద్దు, సోమవారం నుండి శనివారం ఇంకొక షేడ్ రాకూడదు. ఎప్పుడు 7 రోజులు అదే రీతిగా ఉండాలి. కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను, ఇది చర్చ్ అయిపోయింది కానీ లేకపోతేనా అంటే నువ్వు ఏమంటున్నావో తెలుసా? నాకు ఇంకొక అపరిచితుడు ఉన్నాడు అని, నాకు ఇంకో షేడ్ ఉందని నీకు నువ్వే ఒప్పుకుంటున్నావు. లోకస్తులు కూడా అంటారు, ఇది గుడి అయిపోయింది కానీ, లేకపోతే నేను మాలేసుకున్నాను కానీ లేకపోతేనా, నేను ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను కానీ లేకపోతేనా. అంటే దాని మీనింగ్, నా లోపల ఇంకొకడున్నాడు, నా బయట ఇంకొకడున్నాడు, సండే ఒకడొస్తాడు, మిగతా రోజులు ఇంకొకడు వస్తాడు అని అర్థం. రైట్, అది యథార్థత. కృతజ్ఞత మీకు బాగా తెలిసిన ఒక ఉదాహరణతో ప్రారంభించాలని నేను ఆశపడుతున్నాను. 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడా? పాలు తేనెలు నడిపించడానికి వెళ్ళకముందు వాళ్ళు అరణ్య దేశంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, వాళ్ళు కానాను దేశంలో వచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉన్నారా? అరణ్య దేశంలో ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఆలోచించండి. కానాను దేశంలో వచ్చాక ఓకే సరే, వాళ్ళ గురించి వదిలేయండి. నువ్వు నేను ఇశ్రాయేలు వాళ్ళ స్థానంలో ఉన్నామనుకుందాము. దేవుడు మనల్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు అనుకుందాము. వెన్ విల్ బీ థ్యాంక్ఫుల్? ఆఫ్టర్ రీచింగ్ ద గోల్ ఆర్ వైల్ ట్రావెలింగ్ టు ద గోల్? నా ప్రశ్న మీకు ఇంకా అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. కృతజ్ఞత ఎప్పుడు కలగాలి? కృతజ్ఞత ఒకటి దక్కినప్పుడా, దక్కకముందా? దక్కినప్పుడా, దక్కకముందా? ఏమంటారని మీరు ఆలోచిస్తున్నారా? ఎడ్డెమంటే తెడ్డెమంటాడు, తెడ్డెమంటే ఎడ్డెమంటాడు, ఏ ఆన్సర్ చెప్పినా కష్టమే అని చెప్పి మీరు డిప్లొమాటిక్గా ఉంటున్నారా? ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఎక్కువగా ఎప్పుడు అవసరం పడ్డాడు? అరణ్య దేశంలో ఉన్నప్పుడా, కానాను దేశంలో ఉన్నప్పుడా? When do we need more grace? When we are struggling or when we achieve something? Struggling. కృతజ్ఞత కూడా అక్కడే ఉండాలని నేను అంటాను. బైబిల్ కూడా అంటుంది, నా మాట కాదు. దేవుడు ఎక్కువగా వాళ్ళకి అవసరం పడింది ఎప్పుడంటే అరణ్య దేశంలో ఉన్నప్పుడు. అరణ్య దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, తాగడానికి నీరు లేదు, ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు, ఒక డైరెక్షన్ లేదు, ఫ్యూచర్ లేదు, హోప్ లేదు, నిరీక్షణ లేదు.
కానీ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని కాచి కాపాడాడయ్యా. సో ఒకవేళ మనము అరణ్య దేశంలో ఉన్నప్పుడే మనము ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే, ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో, కష్టాల గుండా ఉన్నప్పుడే, శ్రమ పడుతూ ఉన్నప్పుడే మనము ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే కష్టాల గుండా ఉన్నప్పుడే, శ్రమ కలిగి ఉన్నప్పుడే దేవుని కృప మనకు ఎక్కువ అవసరము. మీకందరికీ కూడా ఎప్పుడో ఒకసారి సిక్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. గ్లూకోజులు ఎక్కించుకుంటారని అనుకుంటున్నాను. గ్లూకోజులు సిక్ అయినప్పుడు ఎక్కిస్తారా, హెల్తీగా ఉన్నప్పుడు ఎక్కిస్తారా? సిక్ అయినప్పుడే. ఎందుకంటే మన శారీరక బలహీనత, మన యొక్క జీర్ణశక్తి, మనము ఆహారము తినలేము, తిన్న ఆహారము అరిగించుకోలేము, అరిగిన ఆహారంలో నుంచి మంచివి బయటికి రావు, మనకు బలము చేకూర్చబడదు. అందుకనే మనకు ఈ కృప అనే గ్లూకోజ్ కష్టాలు ఉన్నప్పుడే కావాలి. కష్టాలు ఉన్నప్పుడే మనకు ఎక్కువ కృప కలుగుతుంది. కాబట్టి కష్టాల గుండా ఉన్నప్పుడే, అరణ్య దేశంలో ఉన్నప్పుడే కృతజ్ఞత కూడా ఎక్కువగా కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకు నేర్పించే ఒక మాట. ఒకసారి మనము మత్తయి సువార్తకు వెళ్దాము. మత్తయి సువార్త నేను అధ్యాయం చెప్పను, ఎందుకంటే అందరూ కూడా వినే మాటల కన్నా బైబిల్ తొందరగా ఎవరు ఓపెన్ చేయాలా, అదొక కాంపిటీషన్ మనందరికీ కూడా. ఎవరు ఫస్ట్ ఓపెన్ చేసి ఎవరు ఫస్ట్ చదివితే వాళ్ళకి ప్రైజ్ వస్తుంది అని. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన యొక్క సేవకు సిద్ధపడుచున్నప్పుడు, చివరిగా ఇంకొన్ని గంటల్లో తన యొక్క ఉపవాసాన్ని ముగించుకుంటున్నా అన్నప్పుడు సైతాను వస్తాడు. అవునా? సైతాను వచ్చి ఏమంటాడు? నువ్వు దేవుడు అయితే, ఆయనకు ఆకలిస్తుంది అప్పుడు, ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆకలిస్తుంది కాబట్టి, నువ్వు దేవుడు అయితే ఇదిగో ఈ యొక్క రాళ్లను నీవు రొట్టెలుగా మార్చుకొని తిను అన్నాడు. ఈ ఎగ్జాంపుల్లో మనం కృతజ్ఞత గురించి, కృతజ్ఞతకు శత్రువుగా వహిస్తున్న ఇంకొక క్యారెక్టర్ గురించి బాగా నేర్చుకోవచ్చు. కృతజ్ఞతకి ఆపోజిట్ ఏంటో తెలుసా? వ్యతిరేక పదం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో మెటీరియలిజం అంటాము, తెలుగులో భౌతికవాదము అంటాము. ఏమంటామండి? భౌతికవాదము. భౌతికవాదం అంటే ఏంటో తెలుసా? నా దృష్టి, నా ఫోకస్, నా ఆశ అన్ని వస్తువుల మీద. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు హెల్త్ కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా కొడుక్కి పెళ్ళి కావాలి, నాకు ప్రమోషన్ కావాలి. దేవుడు మనిషిలో ప్రతిలో కూడా ఒక నెసెసిటీని పెట్టాడు. దాన్ని తెలుగులో మనం సహజాతం అంటాము. అంటే ఇట్స్ ఎ న్యాచురల్ ఇన్స్టింక్ట్. 40 రోజులు ఆకలితో ఉన్నాడు కదా. 40 రోజులు ఆకలితో ఉన్నప్పుడు ఇంకో 2 గంటలు ఆగితే ఆయన ఆ పర్వతం, ఆ కొండ దిగి దగ్గరలో ఉంటే ఊరికి వెళ్తే ఆయనకు రొట్టె దొరికేది, ఆయన ఆకలి తీరేది. కానీ ఇక్కడ దేవుణ్ణి ఏమని శోధిస్తూ ఉన్నాడంటే సాతాను వచ్చి, అంతవరకు ఎందుకు ఆగుతావు? నువ్వు నీ నెసెసిటీ, నీ ఆకలిని నువ్వు ఇప్పుడు తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అంటే, ఇదిగో ఈ కొండ మీద అన్నీ కూడా రాళ్ళే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాళ్ళని నువ్వు రొట్టెలుగా చేసుకో. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, నీ దైవత్వాన్ని నీ సెల్ఫిష్, నీ వ్యక్తిగత అవసరాలకు వాడుకో. తప్పేముంది? దేవుడు ఏ నాడు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు తన 3.5 సంవత్సర కాల ఆ యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా తన దైవత్వాన్ని తన కోసం వాడుకున్నట్టుగా మనం చూస్తామా? చూడము. శిలువ మీద ఆ 2 దొంగల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఒక దొంగ హేళనగా ఏమని మాట్లాడతాడు? నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు వదిలించుకొని మమ్మల్ని కూడా వదిలించరాదు, నీ పవర్ని వాడుకోరాదు, నీ రికమెండేషన్ని వాడుకోరాదు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు తన జీవితకాలంలో ఒకసారి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను ఆజ్ఞ ఇస్తే దేవుడు తన యొక్క దూతలు వచ్చి నన్ను కాపాడరా? సారీ, దేవుడు కాదు, సైతాన్ని మాట్లాడతాడు. సైతాన్ని అంటాడు, నువ్వు ఆజ్ఞ ఇస్తే నువ్వు ఇక్కడ నుంచి దూకిన తర్వాత, ఈ యొక్క ఎత్తైన పర్వతం నుంచి దూకిన తర్వాత పరలోకపు తండ్రి తన యొక్క మరి ఆ యొక్క దూతలను ఆజ్ఞ ఇచ్చి నిన్ను కాపాడతాడు. బట్ హీ నెవర్ యూజ్డ్ హిస్ గాడ్లీనెస్ ఫర్ హిస్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్షన్స్. ఎప్పుడు కూడా తన యొక్క దైవత్వాన్ని తన కోసం వాడుకోలేదు. ఎందుకు అనంటే, మనం ఎప్పుడైతే అవసరతను బాగా లాగుతామో, స్ట్రెస్ చేస్తామో, అది మెటీరియలిజం కిందికి వెళ్ళిపోతుంది.
సో ఈరోజు నేను కొన్ని పాయింట్స్ చెప్పి నేను తొందరగా ముగించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఏంటిదంటే, కృతజ్ఞతకి శత్రువు ఎవరు అంటే భౌతికవాదము. అది నా మొదటి పాయింట్. కృతజ్ఞతకి శత్రువు ఏంటండి? భౌతికవాదము. ఒక్కసారి మనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలున్నాయి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతకిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు? ఎగ్జామ్స్ మీ జీవితంలో ఒక్కసారైనా కూడా ఎగ్జామ్స్ రాశారా? ఎగ్జామ్స్ ఎవరి కోసము? ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్ అనుకుంటా. ఎగ్జామ్స్ వల్ల వచ్చే రిజల్టు ఎగ్జామ్స్ పెట్టిన కాలేజ్ వాళ్ళకి తెలియడానికా, మీకు తెలియడానికా? మనకు తెలియడానికి. కరెక్ట్. నువ్వు ఎంత తోపో, లేకపోతే నువ్వు ఎంత మొద్దో, నువ్వు ఎంత క్లవర్ స్టూడెంటో కాలేజ్ వాళ్ళకి ఫరక్ పడదు. నీకు వచ్చే మార్క్స్ ద్వారా నీకు తెలుస్తుంది, ఓహో నా స్టాండర్డ్ ఇదా, నా వల్ల ఈ పని అవుతుందా లేదా, నేను 6th క్లాస్ పాస్ అయ్యి 7th క్లాస్కు వెళ్ళగలుగుతానా లేనా అని నాకు తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ పెడుతున్నారు. అంతేనా కాదా? మీరందరూ కూడా 3 years ఎగ్జామ్స్ రాయాలి. మొన్ననే నేను ఎక్కడో చూశాను, బీటెక్ వాళ్ళు చాలా గ్రేట్ అంట. ఎందుకు అనంటే ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, ఒక్కొక్క ఇయర్కి 2 సెమిస్టర్లు. అవునా? ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, థర్డ్ ఇయరు, 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్స్ వరకు ఉన్న 36 పేపర్లు అన్నీ కూడా కలిపి లాస్ట్ సెమిస్టర్లో వాళ్ళని భారాన్ని గుంజుతారు కదండి. వాడు గ్రేట్ అసలు. బీటెక్ వాళ్ళని అడగండి. ఎందుకంటే ఫస్ట్ ఇయరు టైంపాస్ చేస్తారు, సెకండ్ ఇయరు కొద్దిగా సీరియస్ తీసుకుంటారో లేదో, థర్డ్ ఇయరు ఓకే ఉంటుంది. అంతే కదా జల్లండి? నేను కరెక్ట్ చెప్పినా లేదా? ఓకే. ఎందుకనంటే బీటెక్లో మీకు అలా ఉందా? నర్సింగ్లో ఐ థింక్ మీకు ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్ వెళ్తారా? పంపిస్తారా సెకండ్ ఇయర్కి? ఓకే. డిగ్రీలో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వదిలేస్తారు. సెకండ్ ఇయర్కి అన్నీ క్లియర్ లేకపోతే థర్డ్ ఇయర్కి పంపరు అనుకుంటా. మీకు అలా ఉందో లేదో నాకు తెలియదు. బీటెక్లో అలా ఉండదు. బీటెక్లో నువ్వు లాస్ట్ స్టాప్ దిగేసరికి నీ పేపర్స్ అన్నీ క్లియర్ అయిపోవాలి. ఆ ఎగ్జామ్స్ పెట్టేది నీ సత్తా ఏందో నీకు తెలియడానికి. ఇక్కడ మనం చదివిన వాక్యం కూడా అదే. చూడండి, యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము నలుగురు బ్రతుకుదరని నీకు తెలియచేయుటకు. ఎవరికి తెలియచేయుటకు? దేవుడు ఎందుకు వాళ్ళని అణిచాడు? ఎందుకు వాళ్ళని శోధన గుండా పంపించాడు? ఎందుకు వారికి పరీక్ష పెట్టాడు అంటే వారికి తెలియటకు. ఏమని తెలియటకు? నీ దేవుడైన యెహోవా సత్తా ఉంది. నీకు ఇక్కడ తిండి లేదు, నీరు లేదు, గుడ్డ లేదు, ప్రొటెక్షన్ లేదు, ఏమీ లేదు. అయినా కూడా నీకు తెలుసుకోవాలి నీ దేవుడైన యెహోవా ఎంత గొప్పవాడో. అందుకనే నీ ధ్యాస దేవుని మీద ఉండాలి, కానీ వస్తువుల మీద లేకపోతే ఇంకో ఆహారం మీద. ఇదే అరణ్య దేశంలో ఒకసారి మోషే నన్ను చంపే దేవా అంటాడు. గుర్తుందా? నన్ను చంపే దేవా అంటాడు. ఎందుకు అనంటే ఇంతమందికి నేను మాంసం ఎక్కడి నుండి తెచ్చేది, ఇంతమందికి నేను ఆహారం ఎక్కడి నుంచి తెచ్చేది అంటే దేవుడు అంటాడు, స్టార్టింగ్ నుండి నువ్వేనా పోషించింది? మన్నా ఇచ్చింది నువ్వేనా? బండ నుంచి నీరిచ్చింది నువ్వేనా? ఎర్ర సముద్రం నుంచి దాటిచ్చింది నువ్వేనా? అన్నీ నువ్వు చేసినట్టు ఎందుకు మాట్లాడతావని దేవుడు అంటాడు. అనవసరమైన భారాన్ని తీసుకొని తను ఒత్తిడికి గురయ్యి నన్ను చంపేదేవా, వీళ్ళ సనుగుడు వీళ్ళ గునుగుడు నా వల్ల కావట్లేదు అంటాడు. ఎందుకు అనంటే మనుషులుగా మనము చాలాసార్లు వ్యక్తిని కాకుండా వ్యక్తి చేతిలో నుండి వచ్చే అవసరతలను లేకపోతే విషయాలను మనల్ని మనము అంత తగ్గించుకోవద్దు. కానీ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కుక్కకి మనం బిస్కెట్లు వేసేటప్పుడు కుక్క దేన్ని చూస్తుంది? మనిషిని చూస్తుందా? చెయ్యిని చూస్తుందా? చేతిలో ఉన్న బిస్కెట్ని చూస్తుందా?
మీరు ఫీల్ అయినా పర్వాలేదు, కానీ కొన్నిసార్లు మనం అలా కుక్కలాగా అయిపోతాము. మనం అలానే ప్రవర్తిస్తాము. మనము గిఫ్ట్స్ని చూస్తూ ఉంటాము, కానీ గివర్ని చూడము. అన్ని సకల ఐశ్వర్యానికి కారణభూతుడైన దేవుణ్ణి చూడము. దేవుని మీద కాదు మనకు. ఒకవేళ దేవుని మీదే ఆ ధ్యాస ఉంది అనుకో, ఆటోమేటిక్గా మనకు కృతజ్ఞత వస్తుంది. సో అందుకనే కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే భౌతికవాదానికి దూరంగా ఉండాలి. కృతజ్ఞత, భౌతికవాదము రెండు ఆపోజిట్. ఇది ఉన్న కాడ వెలుగు ఉన్న దగ్గర చీకటి ఎలాగైతే ఉండదో, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఎలాగైతే ఉండదో, కృతజ్ఞత ఉన్న దగ్గర భౌతికవాదం ఉండదు. భౌతికవాదం అంటే మళ్ళీ చెప్తున్నాను, వస్తువుల మీద, ఆశీర్వాదముల మీద మనకుంటున్న అటాచ్మెంట్, మనిషి మీద కాదు, దేవుని మీద కాదు. రెండో పాయింట్, కృతజ్ఞత మనకొక జ్ఞాపిక. కృతజ్ఞత ఏంటండి? మనకొక జ్ఞాపిక. ఇంతకుముందు మనం దీన్ని తీసుకున్నాం. దీన్ని ఏమంటాము? బల్ల అంటాం కదా. ఎందుకు దేవుడు బల్లనిచ్చాడో తెలుసా? ఒక చాలా ఇబ్బంది కలిగే రీజన్ అది. ఏంటో రీజన్ తెలుసా? మన కోసం ప్రాణం పెట్టిన వాడిని కూడా మనము మర్చిపోతాము. అందుకని అది ఒక రిమైండర్. బల్ల అనేది ఒక జ్ఞాపిక. ఎందుకు అనంటే, మనం ఎంత ప్రబుద్ధులము, అప్పిచ్చిన వాడిని మర్చిపోతాము, సాయం చేసిన వాడిని మర్చిపోతాము. ఇప్పుడు మన కోసము ప్రాణత్యాగము చేసి సిలువలో తన చివరి రక్తపు బొట్టును కార్చిన దేవుణ్ణి కూడా మర్చిపోతామేమో అని చెప్పి మనం చదవచ్చు. మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొత్తం బల్లకు సంబంధించిన వాక్యంలో, ఇది నా నిమిత్తము మీరు జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పి దేవుడు రొట్టెను విరిచాడు, పాత్రలోని ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనం అంత ఎంత గ్రేట్ మర్చిపోదురేమో. అదే ద్వితీయోపదేశ కాండం ఒకసారి తీయండి. ఆ ద్వితీయోపదేశ కాండంలో ఇంకొక మాట కూడా ఉంది. 11వ వచనం చదువుతాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను మీరు అనుసరింపక మీ దేవుడైన యెహోవాను మరచి కడుపారితిరి. ఓకేనా? తర్వాత మళ్ళీ చదువుదాం ఆ వాక్యాన్ని. ఆ వాక్యంలో దేవుడు ఇశ్రాయేల్ జనాంగంతో ఏమంటున్నాడంటే, మీరు కానాను దేశంలో వచ్చి మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారు కదా, ఇదంతా కూడా మీ బాహుబలమేమో, మీ కష్టార్జితమేమో అని మీరు అనుకుంటుంటారు. దయచేసి మరవవద్దు. ఏం మరవవద్దు? దేవుడు మీ హంబుల్ బిగినింగ్స్ నుంచి ఎలాగైతే తీసుకొచ్చాడో దాన్ని మరవవద్దు అంటున్నాడు. ఎందుకు అనంటే, ఈ కృతజ్ఞత కలిగి ఉండడము ఒక జ్ఞాపిక. కృతజ్ఞత కలిగి ఉండడం ఏంటండి? జ్ఞాపిక. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, మీకు ఈ విషయం తెలుసో లేదో, దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇస్తాడు. వింటున్నారా? దేవుడు మనకు ఆశీర్వాదాలను ఇస్తాడు. ఆ ఆశీర్వాదాలను ఎంజాయ్ చేసే తత్వాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరైనా ఒక మంచి ఫుడీ ఉన్నారనుకోండి, అంటే బాగా భోజన ప్రియులు ఉన్నారు. నాకు తెలుసు 2-3 ఉన్నారు. ఏ హోటల్లో ఏది మంచిగా దొరుకుతుందో తెలుసు, ఎక్కడెక్కడ ఏది ఉంటుందో తెలుసు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక సహోదరుడు నాతో అన్నాడు కూడా, అన్న నాకు ఒక ఫుల్ డే స్పెండ్ చేసినావు అనుకో, ఎర్లీ మార్నింగ్ ఇరానీ చాయ్ కాడ నుంచి నైట్ అర్ధరాత్రి తినే 4 AM బిర్యానీ వరకు ఎక్కడెక్కడ ఏదైతే దొరుకుతుందో నేను దగ్గరుండి తీసుకెళ్ళి నీకు తినిపిస్తా. అన్ని ప్లేసెస్ తెలుసు నాకు. సపోజ్ ఆ ఫుడీకి, ఆ భోజన ప్రియునికి షుగర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత ఫుడ్ కళ్ళ ముందు ఉన్నా తినలేని పరిస్థితి. అయితే ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు ఒక గొప్ప మాట రాస్తాడు. ఏమని రాస్తాడంటే, దేవుడు ఆశీర్వాదానికి కారణం మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేసే తత్వాన్ని కూడా మనకి ఇస్తాడని అంటున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం తీద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట ఉంది. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును నీకు వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి
దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకొనవలెను. అట్టివాడు దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినమందు జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే ధనధాన్య సమృద్ధి ఇవ్వడం మాత్రమే కాదు, దాన్ని ఎంజాయ్ చేసే తత్వాన్ని కూడా దేవుడే ఇవ్వాలి. ఎలా ఉందంటే, నీకు ప్రపంచంలో ఉంటున్న సకల ఐశ్వర్యం ఉన్నా కూడా నువ్వు ఎంజాయ్ చేయలేక, అందుకే ఒక లోక నానుడి ఉందనుకుంటా కదా, అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నానే ఏదో ఏదో ఉంటుంది, ఒక అన్నీ మనము ఓపెన్గా చేసుకోలేము అని, దాచుకొని ఖర్చు పెట్టాలి అని. సరే, ఏదైతేనేమి అది కాదు ఇంపార్టెంట్. దేవుడు ఆశీర్వాదములకు కారణం మాత్రమే కాదండి, దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఎంజాయ్ చేసే తత్వాన్ని కూడా దయచేసే దేవుడు. అందును బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత దేవుని యొక్క బాహుల్యమును, దేవుని యొక్క ప్రొవిజన్, యెహోవా ఈరే, యెహోవా ఈరే మీనింగ్ ఏంటండి? నాకు సమకూర్చు దేవుడు, అంటే నా ప్రతి అవసరమును తీర్చు దేవుడు. ఓకే, అవసరం తీరుస్తాడు, కరెక్టే. నీ ముందు నీ అవసరత నీకు ఒక ఆన్సర్ లాగా ఉంది, కరెక్టే. కానీ మంచి భోజనం ఉండి కూడా పనులన్నీ ఊడిపోతే ఎలాగైతే మనం తినలేమో, అలాంటి గొప్ప తత్వాన్ని దేవుడు మనకి ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడము దేవుడు మనకిచ్చే ఒక రిమైండర్, ఒక జ్ఞాపిక. కొన్ని వచనాలు, ఒక 2-3 వచనాలు చదువుతాను, ఆ వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడు 2-3 వచనాలు చదువుతాను. ఆ వచనాలలో మీరందరూ కూడా ఒక ప్యాటర్న్ని గమనించాలి. ఏంటా ప్యాటర్న్ చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట ఉంది: మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవుడికి తెలియచేయుడి. మళ్ళీ ఇంకొకటి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. కొలస్సీ 3:17. దీంట్లో ఏముంది చూడండి: మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయినను దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది కానీ ఆపేస్తాను ఇక్కడికే. ఇప్పుడు 3 వచనాలు చదివాము కదా, 3 వచనాలలో మీకు ఏమి అర్థమైంది అని నేను అడగట్లేను. దాని స్వరాన్ని విన్నారా మీరు? టోన్ అంటే ఏ రీతిగా చెప్తున్నాడు. ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, రండి 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 అని అంటాము. ఇష్టం లేని వాళ్ళు వస్తే అప్పుడు కూడా రండి అని అంటాము, కానీ వేరేలాగా అంటాము. టోన్ మారుతుంది అప్పుడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ 3 వచనాలలో టోన్ ఏముందో తెలుసా? ఆ అక్షరాల వెనకల ఉంటున్న స్వరం ఏముందో తెలుసా? అదొక ఆజ్ఞ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. వీలైతే చెల్లించండి అని ఉందా? చెల్లించుడి. ప్రతి విషయంలో మీరు ఏ పని చేసినా ఆయన పేరట చేయండి అని ఉందా? వీలైతే చేయండి అని ఉందా? అంటే ఇక్కడ దీన్ని ఏమనొచ్చో తెలుసా? ఆజ్ఞ. ఇంగ్లీష్ గ్రామర్లో దీన్ని ఇంపెరేటివ్ అంటారు. బైబిల్ భాషలో ఆజ్ఞ అతిక్రమము పాపము. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉండకపోవడము కూడా పాపమే. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సింది. కృతజ్ఞత కలిగి ఉండకపోతే, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞతతో ఆయన పేరట చేయండి, సమస్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ప్రార్థన చేయండి. కృతజ్ఞతనే కలిగి ఉండాలి. ఖచ్చితంగా చేయండి 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 అని ఆజ్ఞరీతిగా చెప్తున్నప్పుడు ఇక్కడ మనలో ఎంతమంది మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము, కృతజ్ఞత కలిగి ఉండకుంటాము? మనల్ని మనం ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు వాక్యంలో ఉంటున్న ఆజ్ఞలను మనము అతిక్రమించి వాటిని చేయకపోతే అది పాపం అవుతుంది. సో అందుకనే కృతజ్ఞత మనకొక రిమైండర్ లాగా పనిచేస్తుంది. మొదటిది ఏం చెప్పాను? కృతజ్ఞతకు శత్రువు భౌతికవాదము,
రెండవది కృతజ్ఞత ఒక జ్ఞాపిక. మూడవది కృతజ్ఞత ఒక జీవన శైలి. కృతజ్ఞత ఒక జీవన శైలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆ మొదటి వచనంలో మొదటి మాట ఇంగ్లీష్లో ఏమనుంది, తెలుగులో ఏమనుంది చెప్పండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము మొదటి వచనంలో మొదటి మాట ఒక్కటే చాలు నాకు. తెలుగులో ఏమనుందయ్యా? కాబట్టి. ఇంగ్లీష్లో ఏమనుంది? దేర్ఫోర్. ఇంగ్లీష్లో ఏమనుందండి? దేర్ఫోర్. చెప్పండి, కాబట్టి అనే పదం మనం ఎప్పుడు వాడతాము? ఎస్, థ్యాంక్ యూ. మీరు టీచర్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఆన్సర్ చేయొద్దు ఇంకా. ఓకేనా సువార్త టీచర్? వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మనం ఇంగ్లీష్లో కూడా వాడతాం కదా, సమ్ రాసేటప్పుడు దేర్ ఫోర్ అని మ్యాథ్స్లో వాడతాము. ఎప్పుడు రాస్తాము? ఎండింగ్లో రాస్తామా, స్టార్టింగ్లో రాస్తామా? స్టార్టింగ్లో రాయము, ఎండింగ్లోనే రాస్తాము. ఎందుకంటే పౌలు కూడా ఇక్కడ 11 అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, దేవుడు నీకోసం ఇది చేశాడయ్యా, దేవుడు నిన్ను ఇలా పాపంలో నుంచి లేపాడయ్యా, దేవుడు నీకోసం సిలువలో చనిపోయాడయ్యా, ఆయన రక్తం ద్వారా నీకు రక్షణ వచ్చిందయ్యా. కాబట్టి 11 అధ్యాయాలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికిని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమెలాలుకొనుచున్నాను. దేవుడు 11 అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. 11 అధ్యాయాలు ఎన్ని పేపర్లు ఉండొచ్చు కదా? ఇంత చేశాడు యేసుక్రీస్తు ప్రభు నీకోసము. కాబట్టి ఇదిగో ఇప్పుడు నువ్వు ఒక యాగం చేయాలి. ఏంటా యాగం అంటే, ఆయనకు నీవు నీ శరీరాన్ని ఒక సజీవ యాగముగా సమర్పించాలి. ఎందుకు? ఆయన ఇది చేశాడు కాబట్టి. దాన్నే మనము ఒక జీవన శైలి అంటాము, ఇంగ్లీష్లో దాన్ని యాటిట్యూడ్ అంటాము. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీరు విని ఉండవచ్చు, గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఏమంటారు? గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ యాటిట్యూడ్. అంటే కృతజ్ఞత కలిగి ఉండడము ఒక జీవన శైలి. ఒకరోజు ఒక పాటకో, ఒక మాటకో, ఒక ఆరాధనకో, ఒక పూటకో, లేకపోతే ఒక సీజన్కో అది పరిమితమైంది కాదు. 24/7 24 గంటలు మీరు ఆ యాటిట్యూడ్లో బ్రతికి ఉండాలని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉండుట, ఇంగ్లీష్లో చాలా మంచి మంచి సామెతలు ఉన్నాయి ఈ కృతజ్ఞతకు కలిగి. ఏమని రాస్తాడంటే, ఒక భక్తుడు, ఆయన ఎవరు రాస్తారో నాకు తెలియదు కానీ, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నాట్ అ లిప్ సర్వీస్, ఇట్ ఈస్ అ లైఫ్ సర్వీస్. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నాట్ అ లిప్ సర్వీస్ అంటే మాటలతో పొగిడేది కాదు, ముఖస్తుతి చేసేది కాదు. నీ జీవనాన్ని, నీ జీవితాన్ని ఆయనకు యాగముగా ఇచ్చేది. ఎందుకు 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 యాగంగా ఇవ్వాలని ఇక్కడ పౌలు అంటున్నాడు? ఎందుకంటే ఆయన నీకోసము సిలువలో చనిపోయాడు, ఆయన నిన్ను రక్షించాడు, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ ఒక ఆయన, మీ చాలా మంచి ప్రాణ స్నేహితుడు మీకు ఫోన్ చేసేసి, అరే నాకు చాలా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, నాకు 10,000 రూపాయలు కావాలి అన్నాడు. ఓకేనా? ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2లో అదే ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేసేసి, నాకు నీ రక్తం కావాలి, బ్లడ్ డొనేషన్ కావాలి అన్నాడు. లేకపోతే 2 కిడ్నీలలో ఒక కిడ్నీ డొనేట్ చేస్తావా అన్నాడు. ఏది ఈజీ, ఏది హార్డ్? డబ్బులు ఇవ్వడం ఈజీయా, కిడ్నీ ఇవ్వడం ఈజీయా? ఎందుకు? డబ్బులు అంటే మనకి ఇష్టం కదా. ఎందుకు డబ్బులు ఇవ్వడం ఈజీ? ఇప్పుడు చెప్పండి, గిఫ్ట్ ఇవ్వడం ఈజీయా, ఆశీర్వాదం ఇవ్వడం ఈజీయా, ప్రతి రక్తపు బొట్టును ఇచ్చేసి ప్రాణం పెట్టడం ఈజీయా? గిఫ్ట్ ఇవ్వడమే ఈజీ, ఆశీర్వాదం ఇవ్వడమే ఈజీ. ఇప్పుడు మన దేవుడికి మనం ఏమడుగుతున్నాము? దేవా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా కూతురికి హెల్ప్ కావాలి, నా కొడుకుకి ఉద్యోగం కావాలి అని ఆశీర్వాదం అడుగుతున్నాము. దేవుడు చేసింది ఏంటి? సిలువపై ప్రాణం పెట్టాడు. దేవునికి ఏది కష్టమైనది? సరే, మన దృష్టిలో ఏది కష్టమైనది? ప్రాణం పెట్టడమే కష్టమైనది. ఇది చేసినోడికి, ప్రాణం పెట్టినోడికి ఆశీర్వాదం ఇవ్వడం ఒక లెక్కన? అర్థమవుతుందని నేను చెప్పేది?
కానీ మనం దేనికోసం పాకులాడుతున్నాము? ఇదే కావాలి మనకి. చూసారా మనం ఎక్కడున్నామో? దీని ద్వారా మనం స్వయ పరీక్ష చేసుకోవచ్చు. ఎందుకు కృతజ్ఞత ఒక గ్రాటిట్యూడ్ లాగా, ఒక యాటిట్యూడ్ లాగా, ఒక జీవన వైఖరిగా ఉండాలి అంటే, దైవత్వాన్ని వదులుకొని, ఇంకా దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? సమీపింపరాని తేజస్సులో వసించే ఆయన తన యొక్క సింహాసనాన్ని వదులుకొని నీ కోసము నా కోసము మనుష్య స్వరూపిగా వచ్చి పశువుల పాకలో పుట్టి నీకోసం సిలువ ఎక్కి ప్రాణాన్ని వదిలిపోయాడు. కానీ నువ్వేమడుగుతున్నావు? నాకు ఆశీర్వాదమే కావాలి, నాకు ఉద్యోగమే కావాలి, హెల్తే కావాలి, నా బంగారం పోయింది బంగారం దొరకాలి, లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలి. అయ్యో, నువ్వు ఒకవేళ దేవుణ్ణి అడిగే విషయాలలో ఆరోగ్యం అడిగావనుకోండి, ఆ ఆరోగ్యంతో మహా అంటే ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 70, 80, ఇంకా ఎక్కువగా అయితే 100. అదే ఆ ప్రశస్తమైన అమూల్యమైన రక్తముతో నీకు ఇవ్వబడిన రక్షణతో ఎప్పటి వరకు బ్రతకొచ్చు? యుగ యుగాలు. ఏది ఎక్కువైనది? ఇదే ఎక్కువైనది. కానీ మనకేది కావాలి? ఇదే కావాలి. సో అందుకనే కృతజ్ఞత మనకు ఒక జీవన శైలిగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఇంకా 2 ఉన్నాయి, ముగించేస్తాను. కృతజ్ఞత సంతుష్టికరమైన జీవితాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము ఈ మాటలు చదువుదాము. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనము ఏమనుంది? చదవండి ఎవరైనా గట్టిగా. ఒక ఆమె చదువుతుంది కదా, ఆమె లేదా? రైట్ అండి, ఇస్తారండి, చదవండి గట్టిగా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైన ఉన్నది. ఇతర లోకంలో ఉంటున్న దేవుళ్లకు దేవతలకు కొన్ని పేర్లు ఉన్నాయట. నేనైతే వినలేదు, కానీ చదివాను. వడ్డీ కాసులవాడ, ఆపద మొక్కులవాడ అని కొన్ని పేర్లు ఉన్నాయి. అవునా? ఆ పేర్లకి మీనింగ్ ఏంటో తెలుసా? వడ్డీ కాసులవాడ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? అంటే నువ్వు ఈ తాకేస్తే తాటాకులాగా వచ్చని అర్థం. ఓకేనా? లేకపోతే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఒక మొక్కు తీర్చుకుంటే ఆయన నిన్ను వచ్చి రక్షిస్తాడని అర్థం. ఒక దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవత్వంలో కూడా ఇలాంటి మాటలు వచ్చేసాయి. మన యేసుక్రీస్తు ప్రభువుని వడ్డీ కాసుల వాడ, ఆపద మొక్కుల వాడని చేసేసాము. ఇంకా చెప్పాలంటే ఇది ఒక కుక్కట్పల్లి భాష. ఇది ఏంటంటే నువ్వు 10,000 ఇస్తే దేవుడు 1,00,000 రూపాయలు ఇస్తాడు. అర్థమవుతుందా? లేకపోతే నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 10 లక్షలు ఇస్తాడు. లేకపోతే ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే నీకు ఇది చేస్తాడు. లేదండి. కృతజ్ఞత మనకు సంతుష్టి సహితమైన జీవితాన్ని నేర్పిస్తుంది. తెలుగులో దాన్ని తృప్తికరమైన, సంతృష్టికరమైన. మన చర్చిలో నాకు తెలిసి ఒక 5, 6, మహా అంటే ఒక 10 ఫంక్షన్స్కి వెళ్ళాను నేను. మా కుటుంబము ఆహ్వానింపబడింది, మేము వెళ్ళాము. ఆ 10 ఫంక్షన్స్ కూడా ఏంటో తెలుసా? గృహప్రవేశాలు. ఓకేనా? ఎప్పుడైనా రెంటింగ్లో ఉన్నప్పుడు కృతజ్ఞత కూడిక ఎవరైనా పెట్టుకుంటారా చెప్పండి? పెట్టుకోరు. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు కట్టుకున్న తర్వాతనే నేను, కొంతమంది ఉన్నారు దాన్ని బట్టి రెంటింగ్లో ఉండి కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారు చూడండి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అదేదో పెప్సీ యాడ్లో ఏ దిల్ మాంగే మోర్ అంటారు చూసారా? ఎందుకంటే మన వ్యక్తిత్వానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కావాలి, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి కావాలి, ఒక హద్దు అనేది ఉండదు. కానీ కృతజ్ఞత ఏం నేర్పిస్తుందంట? 1 తిమోతిలో 6:6 ఇప్పుడే చదివాము. సంతుష్టికరమైన జీవితాన్ని, దాన్ని ఇంగ్లీష్లో కంటెంట్మెంట్ లేకపోతే సాటిస్ఫాక్షన్, ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించుట మనకు కృతజ్ఞతను నేర్పిస్తుంది. ఎందుకంటే నీవు మాట చేతే కానీ, నీవు క్రియ చేతే కానీ, ఏది చేసినా
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తృప్తిలో బ్రతకాలి. ఎందుకు తృప్తిలో బ్రతకాలి అనంటే, ఇదిగో లూకాసు వార్త 17వ అధ్యాయంలో చివరిది ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనకందరికీ కూడా తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఏంటా ఎగ్జాంపుల్ తెలుసా? 10 మంది కుష్టి రోగులు వస్తారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. 10 మంది కుష్టి రోగులు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి చెప్పండి? తర్వాత ఏమవుతుంది? 10 మందికి దేవుడు స్వస్థత చేసినప్పుడు 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవా థ్యాంక్ యూ అంటాడు. 9 మంది వెళ్ళిపోతారు. ఈ 10 మందిలో ఒక్కడు మాత్రమే. ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది అన్యులు ఉన్నారు ఇక్కడ? ఒకడే అన్యుడా? ఆమె తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో కానీ 9 మంది తిరిగి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరూ క్రిస్టియన్సే. ఎస్, ఎందుకంటే మనము చాలాసార్లు క్రైస్తవులు అని దేన్ని బట్టి చెప్పుకుంటామో తెలుసా? ఒక చర్చ్లో మెంబర్షిప్ ఉంటే దాన్ని బట్టి చర్చ్లో క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాము. లేకపోతే పలానా మెంబర్షిప్ ఉంటే, లేకపోతే పలానా చర్చ్లో ఉంటే ఒక బావిలో కప్పల్లాగా జీవించే వాళ్ళమే. కానీ క్రైస్తవత్వం అంటే అది కాదు. హ్యావింగ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. నువ్వు ఒక పర్సనల్ రిలేషన్షిప్తో ఉంటే తప్పకుండా నీకు ఒక భయంకరమైన రోగం నుంచి దేవుడు తప్పించినప్పుడు నువ్వు వచ్చి కృతజ్ఞత చూపించడం రెండో విషయము. కనీసం సాక్ష్యమైనా చెప్తావు. చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనం ఎంతమంది ఎన్నోసార్లు నాకు కానీ నాన్నకు కానీ లేకపోతే వేరే వేరే దైవ సేవకులకు కానీ ఫోన్ చేసి అయ్యా నాకు ఇది బాగాలేదు, లేకపోతే అది బాగాలేదు, లేకపోతే ఇది బాగుంది, నాకు ఈ ఒక అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఈ ఇబ్బంది వచ్చింది అని ప్రార్థన సహాయం అడుగుతారు కదా? ఎంతమంది బాగైంది అని చెప్తారు చెప్పండి? చాలా తక్కువ. దట్ షోస్ హౌ థ్యాంక్ఫుల్ వి ఆర్. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామో దాన్ని బట్టి తెలిసిపోతుంది. దేవుణ్ణి అడగడం తప్పు కాదు, ప్రార్థన సహాయం అడగడం తప్పు కానే కాదు, ప్రార్థన చేయడం తప్పు కానే కాదు. కానీ ఆ ప్రార్థనకు నీకు జవాబు దొరికినట్లయితే, అయ్యా దేవునికి మహిమ కలుగును గాక, నేను ఇలా అడిగాను, దేవుడు నాకు ఇది చేశాడు అని నువ్వు సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యము ఇతరులను అభివృద్ధి చేస్తుంది. దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ థ్యాంక్ఫుల్. దట్ ఈస్ బీయింగ్ గ్రేట్ఫుల్. అందుకనే ఈ 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. వాడు అసలైన క్రిస్టియన్. ఎందుకంటే ఆయన గిఫ్ట్ని మర్చిపోయాడు, కానీ ఎవరిని గుర్తుపెట్టుకున్నాడు? గివర్. దేవుడు అంటే ఇక్కడ గివర్, ఇచ్చేవాడిని గుర్తుపెట్టుకున్నాడు. నా జీవితము ఆ రోజుల్లో ఇంకా కుష్టి రోగం అంటే ఏంటో తెలుసా? ఊరిలోంచి వెలివేయడమే, రాళ్లతో కొట్టి చంపడమే, లేకపోతే అగ్నిలో వేసి చంపడమే. అలాంటి భయంకరమైన స్థితిని జీవిస్తూ ఉన్నప్పుడు నన్ను దేవుడు ముట్టాడు, నన్ను దేవుడు తాకాడు, మిగతా 9 మంది అంతా కూడా వెళ్ళిపోయాడని చెప్పి. సో నాకు గిఫ్ట్ ముఖ్యమా, గివర్ ముఖ్యమా అని ఎప్పుడు తెలుస్తుంది అనంటే, ఎప్పుడైతే మనకు అన్నీ పోతాయి చూడండి అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైతే మనకు కరోనా లాంటిదో, లేకపోతే లే ఆఫ్ లాంటిదో, లేకపోతే రిసెషన్ లాంటిదో వస్తాయి చూడండి, అప్పుడు తెలుస్తుంది. am I loving the gifts or am I loving the giver? నాకు ఆశీర్వాదాల మీద ఎక్కువ మోజు ఉందా, లేకపోతే ఆ ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని మీద నాకు ఎక్కువ ప్రేమ ఉందా అని చెప్పి మరి ఒకసారి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము చదివి ముగించేసుకుందాము. 11వ వచనం నుండి చదువుతాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు చదవాలని ఆశపడుచున్నాను. కొంచెం లెంతీ భాగ్యమే, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడములను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాకు మర్చి కూడుపారితిరని, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు, చాలా గట్టి గట్టి పదాలు ఉన్నాయండి. అన్నీ కలిగినప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు మదించి, మన వాడుక భాషలో దాన్ని ఏమని వాడవచ్చు? పొగరెక్కి, కొవ్వెక్కి మీ మనస్సు మదించి దాస్య గృహములైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోతారు. ఎస్, మనం మర్చిపోతున్నాము. నీ హంబుల్ బిగినింగ్స్ నుంచి దేవుడు నిన్ను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు కదా, మర్చిపోతున్నాము.
15వ వచనము, తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును నిన్ను శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరేమో మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. ఎంత టిపికల్గా మన గురించే రాశాడు దేవుడు. ఇశ్రాయేల్ కాదండి, మన గురించే రాశాడు. వెనెవర్ గాడ్ గివ్స్ వీ ఆటోమేటికలీ థింక్ దట్ ఇట్ ఈస్ మైన్, మై విజ్డమ్, మై స్ట్రెంగ్త్, మై టాలెంట్, నేను చేశాను. దావీదు కూడా మూడోసారి మొదటిసారేమో ఆయన బత్షెబాతో పాపం చేసినప్పుడు, రెండోసారేమో ఆ యొక్క మందసాన్ని తన ఇంటి పక్కన పెట్టుకోవాలనుకున్నప్పుడు, కానీ మూడోసారి ఆ యొక్క యుద్ధ కమాండర్ని పిలిచి, యోవాబుని పిలిచి, ఎంతమంది కాలు మీద నడిచే సైనికులు ఉన్నారు, ఎంతమంది గుర్రం మీద వెళ్ళే సైనికులు ఉన్నారు, ఎన్ని రథాలు ఉన్నాయి, మొత్తం మీరు ఒక సెన్సస్, ఒక పాపులేషన్ కౌంట్ చేసుకొని రండి అంటే, అల్పుడైన వాడు ఆ యోవాబు ఏమంటాడంటే, రాజా నీకంటే నేను తక్కువనే, కానీ ఇప్పుడు ఇది కొలవడం ద్వారా, వీటన్నిటిని కూడా కౌంట్ చేయడం ద్వారా ఏమొస్తుంది? పొగరొస్తుంది. ఏమని పొగరొస్తుంది? నాకు ఇంత పెద్ద సామ్రాజ్యం ఉందని పొగరొస్తుంది. అవసరమా అంటే, అప్పుడైనా మాట వినుంటే బాగుండు. మీరు గమనించారో లేదో, నేను గమనించాను, బైబిల్లో దేవుడు ఎవరినైనా మొత్తక ముందు ఫస్ట్ ఛాన్స్ కాదు, సెకండ్ ఛాన్స్ కూడా ఇస్తాడు. సెకండ్ ఛాన్స్లో కూడా మాట వినకపోతే అప్పుడు మొత్తుతాడు. ఇక్కడ దావీదుకి యోవాబు ద్వారా వచ్చిన జ్ఞాన మాటలు మొదటి ఛాన్స్. అప్పుడైనా ఆపేసి ఉండుంటే మేబీ కథ వేరేలాగా ఉండేది. కానీ లేదు, నేను రాజుని, నువ్వు నా మాట వినాలి, నువ్వు వెళ్ళి కనుక్కొని రా, లెక్క పెట్టుకొని రా అన్నప్పుడు వెళ్ళాడు, లెక్క పెట్టుకొని వచ్చాడు. దేవుడు ఒక గొప్ప తెగుల్ని తీసుకొచ్చి దాదాపు వేల సంఖ్యలో ఒక్క రోజులో కొన్ని వేల సంఖ్యలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆసారాజు కూడా మొదటిసారి ఆయన ఇశ్రాయేలు దేశంతో ఆయన యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుని వైపు తిరగకుండా మనుషుల వైపు తిరుగుతాడు. సిరియా రాజుని ఎదుర్కోవడానికి ఆయన మనుషుల వైపు తిరిగినప్పుడు దేవుడు 40 years లేకపోతే 35 years నీకు ప్రొటెక్షన్ ఇచ్చిన దేవుడు నీకు గుర్తు రాలేదు. కానీ మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్, మీ తాత మా తాత ఫ్రెండ్స్ కాబట్టి ఇదిగో మరి బంగారాన్ని, వెండి వస్తువులన్నీ కూడా ఇచ్చి, అప్పటికి కూడా దేవుడు ఏమనలేదు. రెండోసారి ఆయన కాలుకు రోగం వచ్చింది, జబ్బు వచ్చింది. అప్పుడు కూడా దేవుణ్ణి చూశాడా, దేవుని వైపు తిరిగాడా అంటే అప్పుడు కూడా తిరగలేదు. సో మనం ఇలా చూసుకుంటూ వెళ్తే, బిఫోర్ గాడ్ డిసిప్లిన్స్ సంబడి, ఎవరినైనా మొత్తక ముందు ఖచ్చితంగా వాళ్ళకి 2 ఛాన్సులు అయితే దొరుకుతాయి. కానీ ఆ 2 ఛాన్సులలో మనము తిరగకపోతే దేవుడు ఖచ్చితంగా మొత్తుతాడు. కృతజ్ఞత కలిగి ఉండుట ఒక గొప్ప వరం అండి. కృతజ్ఞత కలిగి ఉండుట మనకు వర్రీ నుండి వచ్చేస్తుంది. ఒక సైకాలజిస్ట్ అన్నాడంట, వర్రీ అంటే పీసెస్ ఆఫ్ మైండ్ అంట. ఏంటండి? పీసెస్ ఆఫ్ మైండ్ అంటే మైండ్ అంతా కూడా ముక్కలు అయిపోతుంది అని. కానీ కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్, పీస్ ఆఫ్ మైండ్, PEACE, పీస్. సో ఎందుకు చింతిస్తున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అంటే, కృతజ్ఞత లేనప్పుడే నీకు చింత, చీకు, యావత్తు భారం అంతా కూడా. అదే ఆ కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే, దేవుడు, మీరు ఆకాశ పక్షులను చూడుడి, ఇదిగో అడవి పువ్వులను చూడుడి, మీరు ఇంత డెకరేషన్ కష్టపడి చేస్తున్నారు, కానీ అడవి పువ్వులకి మనం అడవి పూలు తెచ్చే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాము. ఇవి గడ్డిలో పెరిగే పూలే కదా. వీటికి ఎవరు దేవుడు ఇంత అందం ఇచ్చాడు? ఏ మేకప్ షాప్కి వెళ్తున్నాయి, ఏ స్పాకి వెళ్తున్నాయి? ఇవి వెళ్ళట్లేవు. కానీ మనం మాత్రం అలంకరించుకున్నట్టుకు చాలా తాహతాహలాడుతూ ఉంటాము. ఆకాశ పక్షులు అవి ఫార్మింగ్ చేయట్లేదు, విత్తవు, కోయవు, కానీ ప్రతిరోజు వాటికి కావలసిన ఆహారాన్ని దేవుడు వారికి దయచేస్తున్నాడు. ఎందుకంటే వాటికి ఆ కృతజ్ఞత ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎప్పుడో విన్నాను చిన్నగా ఉన్నప్పుడు, పొద్దున్నే లేచి పిట్టలు ఎందుకు అరుస్తాయంటే, దేవా దేవా, వాళ్ళ భాషలోనంట, దేవా దేవా ఈరోజు మాకు కావాల్సిన ఆహారము ఎక్కడుంది అని దేవుని మీద ఆధారపడతాయి. సో కృతజ్ఞత కలిగి ఉండుట మనకు
చింత యావత్తును తీసేస్తుంది. కృతజ్ఞత కలిగి ఉండుట మన దేవుడు మన పోషకుడు అని మన జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా కూడా రేపు ఎల్లుండి మీకు వీలైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫోన్ ఆన్ చేసి రికార్డింగ్ బటన్ ఒత్తి మీరు రెగ్యులర్గా చేసే ప్రార్థనను రికార్డ్ చేయండి. మనం రోజు రెగ్యులర్గా ప్రార్థన చేస్తాం కదా, మన ప్రార్థనని మనం రికార్డ్ చేసుకుందాము. మన ప్రార్థనలో మనం ఎన్ని నామాలు పెడతామో చూడండి. నామాలంటే అర్థమైందా? అర్థం కాలేదా? నా, మా, నా, మా అని ఎన్నిసార్లు అంటామో, నన్ను దీవించు, మా వాళ్ళని దీవించు, సో వీటిని కలిపి రాస్తే నామాలు. ఎన్ని నామాలు పెడతామో చూడండి. మన ప్రార్థన ఎంత మెచ్యూర్గా ఉందా, ఎంత ఇమ్మెచ్యూర్గా ఉందో మనకు తెలిసిపోతుంది. మనము ఒక ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ రైమ్ లాగాను ప్రార్థన చేస్తామా, లేకపోతే మన అవసరతలను బట్టి ప్రార్థన చేస్తామా? దేవుడు మనకు పరలోక ప్రార్థన నేర్పించాడు. ఆ పరలోక ప్రార్థనలో ఆయన, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, దేవుడు ఏమన్నాడంటే, నీవు ఏదైతే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెంబడించినట్లయితే మీకు ప్రతిదీ కూడా దక్కుతుంది అని. లేచి నిలబడండి. కృతజ్ఞత కలిగి ఉండుట ఒక గొప్ప వరం. కృతజ్ఞత మనకు సంతుష్టిని కలుగజేస్తుంది. కృతజ్ఞత మనకు ఒక జ్ఞాపికలాగా ఉంది. కృతజ్ఞత ఒక జీవన శైలిలాగా మనల్ని జీవింపజేస్తుంది. ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి మనము మనిషిని మనిషిలాగా ప్రేమిస్తాము, మనిషి యొక్క రిజల్ట్ని బట్టి కాదు. కృతజ్ఞత కలిగి ఉంటే మనం మనిషిని మనిషిలాగా ప్రేమిస్తాము. ఇప్పుడు చూడండి, షడ్రక్, మెషక్, అభిజ్ఞగోలు ఉన్నారు దానియేలు 3వ అధ్యాయంలో. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, రక్షింపకపోయినను మేము మాత్రము ఇక్కడనే చనిపోతామేమో కానీ నీ ప్రతిమకు మేము మొక్కము. ఇక్కడ వాళ్ళు అనే మాట ఏంటంటే, మా దేవుని క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. రక్షింపగల సమర్థుడు అంటే ఆయన క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. ఆయన ఏదో చేశాడని నేను ఆయన నమ్మట్లేదు, రిజల్ట్ని బట్టి నేను నమ్మట్లేదు. ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో అది నాకు తెలుసు కాబట్టి ఆయనను ఆయనగా నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి, చాలాసార్లు కూడా మనకు బయట లోకంలో ఎందుకు వాల్యూ ఇస్తారు తెలుసా? మనుషులకు ఎందుకు వాల్యూ ఇస్తారు చెప్పండి? నువ్వు వాళ్ళకి ఏమైనా బాగా చేసావనుకో, నువ్వు వాళ్ళకి సాయం చేసావనుకో, రండి సార్ రండి సార్ రండి సార్ అంటారు. సాయం చేయకుంటుండు, దగ్గర కూడా రానియరు. అవునా కదా? లోకము మనుషులను దేన్ని బట్టి ప్రేమిస్తుంది అంటే రిజల్ట్ని బట్టి, నువ్వేం చేస్తున్నావు దాన్ని బట్టి ప్రేమిస్తుంది. కానీ దేవుడు మనలను మనం ఏదో చేస్తున్నామనో దాన్ని బట్టి కాదు, ఆయన స్వరూపంలో మనం చేయబడ్డ వారం కాబట్టి మనిషిని బట్టి మనల్ని ప్రేమిస్తున్నారు. అలాగే ఈ షడ్రక్, మెషక్, అభిజ్ఞగోలు కూడా మా దేవుడు మా కోసం మమ్మల్ని రక్షిస్తాడనే విషయాన్ని బట్టి మేము ఆయనను మొక్కట్లేదు. ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను మేము మాత్రము ఖచ్చితంగా నీ ప్రతిమను మ్రొక్కము, మా దేవుని మాత్రమే మ్రొక్కుతాము. ఇది కృతజ్ఞతకు ఒక 1% డెఫినిషన్ బైబిల్లో ఇవ్వబడింది. ఇంకా చాలా ఉంది కానీ ఇప్పుడైతే సమయం కాదు. కానీ కృతజ్ఞత కలిగి జీవించుట ఒక గొప్ప వరము. చెప్పండి, కృతజ్ఞత కలిగి జీవించుట ఒక గొప్ప వరం, దేవుడిచ్చిన గొప్ప వరం. అది మనల్ని మన యొక్క స్థాయిలో, మన ప్లేస్లో మనల్ని పెడుతూ ఉంది. దేవుని వైపు ఎప్పుడు చూసే రీతిగా మనల్ని చేస్తూ ఉంది. సన్ఫ్లవర్ ఎప్పుడు సన్ని చూస్తుంది కదా, క్రిస్టియన్స్ కూడా ఎప్పుడు క్రైస్ట్ని చూడాలి. ఓకేనా? లోకాన్ని చూడొద్దు. ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి ఒకసారి నీ యొక్క సన్నిధిలో ఇదిగో నా తండ్రి, ఈ కృతజ్ఞత కోతకాలపు పండుగను ఆచరించడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు. అవును ప్రభు, ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్య దేశంలో ఉన్నప్పుడు
అప్పుడు మీరు చెప్పలేదు, కానీ వాళ్ళు కానాను దేశంలో మంచి మంచి ఇండ్లు కట్టుకున్న తర్వాత నా తండ్రి మీరు కొన్ని పండగలు ఆచరించాలి అని నీవు సెలవిచ్చావు. ఎందుకంటే మీరు మర్చిపోదురేమో, మీరు జ్ఞాపకము చేసుకోకుండా మా బాహుబలము చేత, మా సామర్థ్యము చేత ఇదంతా మేము కలిగించామని వాళ్ళు అనుకుంటారేమో అని చెప్పి ఆ రోజుల్లోనే నా తండ్రి మీరు పర్ణశాల పండుగ అని, కోతకాలపు కృతజ్ఞత పండుగ అని, అలాగే గుడారాల పండుగ అని దేవా మరి 3 పండుగలను వారికి దయచేశారు. ఇదిగో నా తండ్రి మరి ఈరోజు మేము మరి థ్యాంక్స్ గివింగ్ అండ్ హార్వెస్ట్ ఫెస్టివల్, కృతజ్ఞత మరియు కోతకాలపు పండుగ, ఎందుకంటే మీరు మా జీవితాల్లో చేసిన అనేకమైన మేళ్లలో కనీసము కొన్నిటినైనా మేము జ్ఞాపకము చేసుకొని నా తండ్రి కృతజ్ఞత భావము కలిగి మేము జీవించుటకు, నీ వైపు చూసి మేము నడుచుకున్నటకు మాకు నేర్పించండి. చాలాసార్లు మేము మర్చిపోతూ ఉంటాము దేవా, మా కోసము ప్రాణం పెట్టిన నిన్ను కూడా మేము మర్చిపోతూ ఉన్నాము. అయ్యా, ఆ దౌర్భాగ్య స్థితిలో నుండి మమ్మల్ని లేవనెత్తండి. ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ముందుకు సాగేలాగున మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తుని నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనను తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. త్రొట్టిల్లకుంట మనలను కాపాడుటకును, తన మహిమ యొదుట ఆనందంతో మనలను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగముల పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు చెల్లించుకుందాము.